ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం అవుతుందని మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఎవరు ముందు దాడి చేశారు? ఇప్పటి వరకు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వచ్చిందో ఫుల్ లెంత్ డీటెయిలింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే ఈ లింక్ కామెంట్ సెక్షన్‌లో పెడతాను. వెళ్లి చూసేయండి. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం శాంతించిందా లేదా? లేకపోతే అది తాత్కాలికంగా ఆగిందా? ఇప్పుడే మీ ముందుకు భారీ అప్డేట్‌తో వచ్చేసాను ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. అయితే జూన్ 22, 2025న అర్ధరాత్రి సమయంలో ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి B-2 స్టెల్త్ బాంబులతో ఇరాన్ అణుసైట్లపై భారీగా దాడి చేశాయి. అయితే ఈ దాడిలో ఫోర్డో, నటాన్స్, పర్చిన్ వంటి ముఖ్యమైన సైట్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ప్రతీకంగా ఇరాన్ ఒక రోజు లోపల 150కి పైగా మిసైల్స్, 100+ డ్రోన్స్తో ఇజ్రాయెల్పై ఎదురుదాడికి దిగింది. ఇంతటితో కాకుండా ఖతార్లోని అల్ అదీద్ ఎయిర్ బేస్పై కూడా దాడి చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అదేమిటంటే "వి బాంబ్డ్ స్మార్ట్, నౌ ఈజ్ ద టైమ్ ఫర్ పీస్" అని. అయితే కొన్ని దేశాలు ఆ రెండు కంట్రీల్లో ఉన్న వాళ్ళ ప్రజలను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత్ ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్లో ఉన్న భారతీయులను తిరిగి భారత్కు తీసుకుని వస్తుంది. ఇదంతా జరుగుతున్న టైంలో ట్రంప్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టి అందరికీ ఊరట కలిగించారు. అసలు ఆ పోస్ట్లో ఏముందంటే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య సీజ్ఫైర్ పూర్తిగా అమలైందని, ఈ సీజ్ఫైర్ పెట్టి శాంతిని నెలకొన్నాం అని ట్రంప్ పోస్ట్లో చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం సీజ్ఫైర్కి ఒప్పుకోలేదు. అసలు ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇజ్రాయెల్ కనుక దాడిని ఆపితే మేము ఆపుతామని చెప్పుకొచ్చింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది ప్రపంచాన్ని వణికిస్తున్న అణుగర్జన. ముందు ముందు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు శాంతి వస్తుందా లేదా, లేక మహాయుద్ధమా? ఇంకా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. క్రోనో వాయిసెస్ 2.0కి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.